ఏంట్రా ఇది? గాలిపట ఎత్తుకొచ్చారన్నా? నా ఆ దారం తెగిన గాలిపటనా? గాలిపటం ఎవరిది? నాదే అన్నా. ఇచ్చే. దారం తెగిన గాలిపటం పట్టుకుని వాడిదే కదనా? వాడికి ఇవ్వమంటావేటి? సేయి కోసుకొని మరీ పట్టుకొచ్చా అన్నా. ఛే, ఇవ్వమంటున్నాగా. రేయ్ పోరా. థ్యాంక్స్ అన్నా. నా మన ఏరియా గాలిపటం వాళ్ళ ఏరియాకి వెళ్తే ఇస్తారా అన్నా? దాని ఇచ్చే మనం ఎందుకన్నా? పెద్ద గాలిపటనా? రేయ్ అందరూ మొహాలు తెరుచుకుని నాతో పాటు రండి. రండ్రా, కూర్చో. వద్దు పర్లేదన్నా. కూర్చోమంటుంటే ఏమైనా తాగుతారా? ఏం వద్దన్నా. ఒక్క నిమిషం. రమేష్ అన్నా, నా గాలిపటం గిలక ఇవి ఉంచు. సరేనా? ఊరికే రోడ్డును పడి గొడవలు పడకండి. సార్ టీ సార్. నీ వయసు ఎంతరా? నిరోధ ప్యాకెట్ కావాల్సి వచ్చిందిరా. నిరోధు ఇద్దరు పిల్లల్ని కన్నాను రా. దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇంతవరకు నాకే తెలియదురా. చూసావయ్యా,
చదువుకునే వయసులో జేబులో బస్ పాస్ బదులుగా నిరోధ ప్యాకెట్ పెట్టుకెళ్తున్నాడు. రేయ్ అడుగుతున్నాగా నోరిప్పి మాట్లాడు, శవంలా పడుంటావే. చదువు గిదువు పక్కన పెట్టేసి బలుపెక్కి రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తారా? లేరా లే లేరా, లాఠీతో లాగిపెట్టి 4 పీకితే ఆటోమేటిక్ గా నోరు తెరుస్తాడు. ఇదిగో ప్యాంట్ ఇప్పి సరిగ్గా చూడవయ్యా, లోపల నిరోధ ఒకటైనా మాత్రలు కూడా ఉన్నాయా అని. ఇప్పరా వద్దు సార్, రే ఇప్పరా, ఇప్పమని చెప్తున్నాడు కదరా. వద్దు సార్, సార్ వదిలేండి సార్, వద్దు సార్. ఏంట్రా నిరోధ చేతిలో పట్టుకుని ప్యాంట్ ఇప్పనంటే ఎలా? మాది పల్లెటూరు బాబు, మాకు అంతగా అర్థం కాదు. దాన్ని ఎలా యూస్ చేయాలో డెమో చూపించు, మాకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది. సార్ వద్దు సార్. ఏంటి సిగ్గేస్తుందా? మరి ఆ పిల్లతో ఎలారా? లేవరా లే, ఇప్పరా, ఇప్పమంటుంటే నీ ఎవ ఏవయ్యా, వీడిని కన్నోళ్ళు వచ్చేంత వరకు ఇలాగే డ్రాయర్తో కూర్చోబెట్టు, అర్థమైందా? వీడిని పరిస్థితులు చూడాలి. ఇలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళని కూడా లోపలేద్దాం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా, లేదంటే వాడు నిన్ను ఏవైనా చేసుండేవాడు. నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని. నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా. వాళ్ళది గలీజు బుద్ధమ్మా. మీ అమ్మా నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారో. ఏ లక్ష్మీమ్మ, నేనేం తప్పు చేశాను? వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం తప్ప? వదిలేయక్క, ఈ మాత్రానికి ఏడుతావింది? కౌన్సిలర్ని తీసుకోవడానికి కుమార్ వెళ్ళాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే మీకేం సమస్య లేదుగా. రాబా అయ్యా, ఈ అన్యాయాన్ని చూసావా? ఈ పోలీసులు ఎప్పుడు మన ఏరియా కుర్రాళ్ళని అయ్యో తీసుకొస్తున్నారు. మాట్లాడకుండా ఉండలేవా? భయపడకండి, నేను వచ్చేసాను కదా, ఆయన బయటికి తీసుకొస్తాను. ఆ. ఏమయ్య ఎస్ఐ, ఎందుకైనా పెనాలు చేస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన అత్తమాను తీసుకొచ్చి లోన్ రాస్తావు ఎందుకు? నాకు తెలియక అడుగుతాను. నువ్వు పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నావా, బాస్టన్ స్కూల్ రన్ చేస్తున్నావా? ఆయన బయటికి పంపు. ఏంటే వాడి చేతిలో గాలిపటం ఉందని పట్టుకొచ్చానా? చేతిలో నిరోధించుకొని ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నాడు, అందుకే పట్టుకొచ్చాను. ఆడి ఎవరబ్బాయో తెలిస్తే నీకు? ఎవరబ్బాయి? భాస్కర్ ఇంత ముందు కౌన్సిలర్ ఉండేవాడు కదా, ఆడి కొడుకు. భాస్కర్ కొడుకు వీడు? అవునయ్యా. ఇదిగో కనకారావు సార్. ఇలారా, వాడిని వదిలే. ఓకే సార్. వాళ్ళ నాన్న పేరు చెడగొట్టేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు రత్నం. ఈడు వయసు కుర్రోళ్ళు తాగిన మత్తులో తప్పులు చేస్తూ వాళ్ళ ఆదువులు తిరిగేస్తున్నారు. ఈడు చాలా మంచి కుర్రాడు. అవును, ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. వీడి మీద ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా? ఏమయ్యా? లేదు సార్. ఫైల్ చేయలేదు. ఇదిగో వాడిని వదిలే, బట్టలు ఇచ్చి పంపించు. ఇదిగో మీ నాన్న పేరు నిన్ను కాపాడింది. ఇంకోసారి అదే సెంటర్లో నిరోధ ప్యాకెట్తో కనిపించావో నీ కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తాను. ఓ అదిగో ఆ బట్టలు తీసుకో, వేసుకో వేసుకో వెళ్ళి. రత్నం, నా వార్డ్ అంతా బయట నుంచింది. సరే ముందు బయట వదిలేసి వచ్చేస్తాను. వస్తాను. సారీ రమేష్.